కూర్చో బాబు. పర్లేదు అంకుల్. ఇంతకీ మా కెప్టెన్ ఎక్కడా? ఇంట్లో ఉన్నాడా, బయటికి వెళ్ళాడా? ఉన్నాడు బాబు, డ్యూటీకి బయలుదేరుతున్నాడు. డ్యూటీకా? అవును, నీకు తెలియదు కదూ, నీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గానా? గుడ్. అంటే బాగానే రికవర్ అయ్యాడనమాట. లేదు రాజేష్, వాడి మానసిక ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు. ఎప్పటికప్పుడు చిన్నపిల్లాన్ని చూసుకున్నట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో తెలియని అసంతృప్తి, అనుమానం. ఏంటంకుల్ అలా మాట్లాడుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా? సంధ్య ఇక్కడికి వస్తుందా? ప్రతి ఆదివారం ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పి ఈ ఇంటికి వస్తుంది బాబు. ఇక్కడికి రావడానికి ఆకాష్ దగ్గర, అక్కడికి వెళ్ళడానికి సూర్య దగ్గర అబద్ధాలు చెప్పలేక ఇద్దరి మధ్య మానసికంగా నరకం చూస్తుంది. సూర్యకి ఈ నిజం తెలియక సంజయ్ మీద అనుమానపడుతున్నాడు. వాడితో మేం మాట్లాడలేకపోతున్నాం. కనీసం నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు బాబు. సరే ఆంటీ, నేను మాట్లాడతాను. హాయ్ రాజేష్. హాయ్ కెప్టెన్, హౌ ఆర్ యూ? ఫైన్ మేజర్. ఇంటికొచ్చి ఫోన్ కూడా చేయలేదే? సర్ప్రైజ్ చేద్దామని డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఓ, నువ్వు కూడా సర్ప్రైజ్ స్టార్ట్ చేసావా? గుడ్. అయినా 2 days నుండి నేనే నీకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. డైరెక్ట్గా నువ్వే వచ్చావు. ఏంట్రా అది? ఇంట్లో కాదు, బయటికి వెళ్దాం దా. సూర్య, టిఫిన్ తిన్నాక వెళ్ళండి. వద్దమ్మా, బయట తింటాం, నువ్వురా. నేను చూసుకుంటా ఆంటీ. ఇక్కడ ఆపేవేంట్రా? ఏ డిస్టర్బెన్స్ లేకుండా పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ లేదు. నీ హెల్త్ కండిషన్ తెలుసు కూడా ఈ సిగరెట్ అవసరమా? కొన్ని అలవాట్లని అంత తేలిగ్గా వదులుకోలేం. అయినా బ్రతకాలని ఆశ లేనప్పుడు ఆరోగ్యం గురించి మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? ఇంత దూరం తీసుకొచ్చింది ఇలాంటి జోక్స్ వేయడానిక? జోక్ కాదు రాజేష్, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. కెప్టెన్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం. చావుతోనే నా కోపం, బాధ, అనుమానం, అనంతమైన ప్రేమ అన్నీ ఒకేసారి చచ్చిపోతాయి. అలా అనిపిస్తున్నప్పుడు ఇంత దూరం రావడం ఎందుకు? పెట్రోల్ దండగా. వచ్చే దారిలోనే ఏ లారీనో గుద్దుంటే ఒక పని అయిపోయేది. నీతో పాటు నేను కూడా చాలు తోడొచ్చేవాడిని. రాజేష్, నేను జోక్ చేయట్లేదు. నేను కూడా జోక్ చేయడం లేదురా. ప్లీజ్ స్టాప్ ఇట్ రాజేష్, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. బాగుంది కెప్టెన్, చాలా బాగుంది. 2 ఏళ్లు వార్ ప్రిజనర్గా భయంకరమైన టార్చర్ని అనుభవించి కూడా బ్రతికింది కూడా ఇలా సూసైడ్ చేసుకోవడానికా? ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో తెలిస్తే నువ్వు మాటను అంటాను. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చనిపోవడం అనేది ఏ సమస్యకి సొల్యూషన్ కాదంటాను. అసలు ఏమైంది నీకు? ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా జీవితంలో ఆ నవ్వు, సంతోషం దూరమై చాలా కాలమైంది. గుండెల్లో దాచుకున్న ప్రేమ మోసంగా మారింది. కళ్ళల్లో పెంచుకున్న నమ్మకం ద్రోహంగా మిగిలింది. ప్రాణంగా ప్రేమించిన భార్య భర్తతో కాకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆధారాలతో సహా తెలిస్తే చావు కాక ఇంకేం సొల్యూషన్ కనిపిస్తుంది? నువ్వు మాట్లాడేది సంధ్య గురించా? అవును, సంధ్య గురించే.
లేదురా, తను అలాంటిది కాదు. నువ్వెక్కడో పొరబడినట్టున్నావు. అవునరా, పొరపడ్డాను. నేను చనిపోయానని తెలిసినా నా కోసం 2 ఏళ్లగా ఆశగా ఎదురు చూస్తుందని తెలిసి పొరపడ్డాను. నా వెన్నెముకకి సర్జరీ జరిగి కొన్ని రోజులు సంసారానికి దూరంగా ఉండాలని తెలిసి కూడా ప్రేమగా నా పక్కనే ఉంటుందని పొరపడ్డాను. నాకన్నా తనకి ఉద్యోగం, చారిటీ ఏది ఎక్కువ కాదని పొరపడ్డాను. సంధ్యకి నేను మాత్రమే లోకం, నేను తప్ప తన జీవితంలో ఎవ్వరూ లేరని చాలా చాలా పొరపడ్డాను. చాలా ఆపరా. నీ భార్య గురించి ఒక ఫ్రెండ్ దగ్గర ఇలా మాట్లాడడానికి నీకు సెన్స్ లేదా? తప్పులు చేసేదానికి లేని సెన్స్ నాకెందుకురా? రే సూర్య, ఏంట్రా ఆ మాటలు? నా ముందు సంజయ్ గురించి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీ ఫ్రెండ్నైనందుకు నాకు చాలా సిగ్గుగా ఉందిరా. సంధ్య గురించి నీకు పూర్తిగా తెలియకపోవడం వల్లే నువ్వు తన మీద సింపతితో సపోర్ట్ చేస్తున్నావు. సంధ్య మాత్రం ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకొని నా ముందు మాత్రం పతివ్రతలా నటిస్తోంది. జస్ట్ షట్ అప్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా సంధ్య పతివ్రతే. సంధ్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇంకొక మాట కూడా తప్పుగా మాట్లాడొద్దు. చాలా బాగుందిరా. నా భార్య గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసన్నమాట. అవును, తెలుసు. ఏం తెలుసురా నీకు? చెప్పు చెప్పు. అసలేంటంటే ప్రాణాలు తీసే నిజం కన్నా ప్రాణాలు పోసే అబద్ధం మంచిదే కదా రాజేష్. ఏంటంటే అది అది ఆగిపోయావే, చెప్పు. ఇప్పటికిప్పుడు అబద్ధాలు పుట్టించడం నన్ను నమ్మించాలనుకోవడం కాదురా. నా మాటల్లో నిజం తెలుసుకో. 2 ఏళ్లు పిచ్చోడ్లా ఎదురు చూసింది ఈ సంధ్య కోసం కాదు, నా కోసం ప్రేమగా ఎదురు చూస్తుంది అనుకున్నాను. కానీ ఆ ప్రేమని పరాయి వాళ్ళకి పంచే స్టేజ్కి దిగజారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. వద్దు సూర్య, ప్లీజ్. నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు అలా మాట్లాడుతుంటే వినటానికి ఇరిటేషన్గా ఉంది కదా, మరి నాకెలా ఉండాలి? సూర్య, కూల్. నువ్వు అలా ఆవేశపడొద్దు. సంధ్య విషయంలో నీకేం తెలిసిందో, నువ్వేం చూసావో నాకైతే తెలియదు. కానీ నాకెందుకో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. ఆడదాన్ని అవమానించినా అనుమానించినా బాధ నాశనమే తప్ప సుఖముండదని పురాణాలు చెబుతున్నాయి. సంధ్య నిప్పురా, నీ పాలిట దేవత. దేవత అసలు కథ బయటపడనంత వరకు అందరూ దేవతలే, అందరూ పతివ్రతలే. నా మాటలు నిజమని నిరూపించడానికి చాలా సాక్ష్యాలున్నాయి. తగిన సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడతాను. తప్పు చేసిన సంధ్యని తల దించుకునేలా చేస్తాను. నిజమేంటో నీ ఒక్కడికే కాదు, మా అమ్మ నాన్నకు కూడా తెలిసేలా తేల్చి పారేస్తాను.